ఈ వార్త నిజంగా వాహనదారులకు ఉగాది కానుకని చెప్పుకోవాలి. సరిగ్గా మరో వారం రోజులు అంటే వచ్చే ఉగాది రోజు నుంచి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు మీద ఎలాంటి అవాంతరాలు లేకుండా రెండు వైపులా రాకపోకలు కొనసాగించడానికి హైవే అధికారులు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే విజయవాడ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలకు ఇక శాశ్వతంగా చిక్కుపడనున్నది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద రెండు రోడ్ల అనుసంధానం అంటే ఏదైతే విజయవాడ పడమర బైపాస్ రోడ్డును చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా గత జూన్ నెలలో పనులు ప్రారంభించారు. అయితే 2 నెలల పాటు జూన్ జూలైలో భారీ వర్షాలు పడిన కారణంగా పనులు కొంత జాప్యం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అనుసంధాన ప్రక్రియ కొనసాగిస్తూనే ఉన్నారు. గత సంక్రాంతి రోజు ఈ రహదారి మీద కేవలం ఒక లైన్ అంటే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గానికి సంబంధించి ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చేటువంటి వారికి కేవలం చినకాకాని హైలైన్ రోడ్డు వరకు అనుమతించారు. ఇక ఉగాది రోజు నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ హైవే మీద రాకపోక కొనసాగించడానికి మార్గం సుఖవంతమైందని చెప్పుకోవాలి. విజయవాడ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ చేయడానికి విజయవాడ సిటీ పోలీసులు ఇప్పటికే 0 పాయింట్ వద్ద అటు గుంటూరు వైపు నుంచి వస్తున్నటువంటి భారీ వాహనాలు నగరం లోపలికి ప్రవేశించకుండా ఈ కొత్త బైపాస్ రోడ్డు మీద డైవర్ట్ చేశారు. దీంతోనే గత సంక్రాంతి నుంచి ఇప్పటివరకు సిటీలో ఆశించిన స్థాయిలో ట్రాఫిక్ రద్దీ తగ్గిందని అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక ఉగాది రోజు నుంచి ఈ హైవే మీద రెండు వైపులా రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో మరికొంత ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అటు గుంటూరు నుంచి మంగళగిరి తెనాలి వైపు వెళ్ళేటువంటి 2 వీలర్స్కి సర్వీస్ రోడ్డు అందుబాటులో తీసుకొచ్చారు. గుంటూరు నుంచి మంగళగిరి లోపలికి వెళ్ళాలనుకునేటువంటి వారికి మురుగనపాటలు ఎదురుగా ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు గుండా హైలాండ్ రోడ్డు అండర్పాస్ నుంచి హైవే మీదుగా మంగళగిరి అదేవిధంగా తెనాలి చేరుకోవచ్చని హైవే అధికారులు తెలియజేశారు. ఏదేమైనా వచ్చే ఉగాది పండుగ తర్వాత మాత్రం ఒక విధంగా చెప్పాలంటే మంగళగిరి అదేవిధంగా గుంటూరు విజయవాడ నగరవాసులకు మాత్రం ట్రాఫిక్ కష్టాలు లేకుండా తక్కువ సమయంలో గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.